హాయ్ అండి, నేను మీ రాధా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధాస్ కిచెన్ ప్యారడైజ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ కేక్ అండి. రవ్వతోటి చక్కని కేక్, ఎంతో రుచిగా ఉండే కేక్ ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. కేక్ చేయటం రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి. ఇది బొంబాయి రవ్వతో చేస్తున్న కేకు. బొంబాయి రవ్వని 1 కప్పు తీసుకున్నాను. ఇది 250 గ్రామ్స్ ఉంటుందండి ఈ కప్ అనేది. దాంతో 1 కప్పు తీసుకొని అది బరకగా మిక్సీ పట్టాలి. ఇలా బరకగా పట్టాలి అండి. సాఫ్ట్గా కూడా పట్టుకోవచ్చు. నేనైతే బరకగా పట్టాను. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు షుగర్. 1 కప్ అయితే ఎగ్జాక్ట్లీ సరిపోతుందండి. లేదు ఇంకొంచెం స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా వేసుకోవాలి. నేను కూడా కొంచెం ఎక్కువగా వేసుకొని తీసుకున్నాను. లేదు 1 కప్ అయితే మాత్రం కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఇష్టపడిన వాళ్ళ కోసం. తర్వాత అదే కప్పుతోటి పావు కప్పు నూనె తీసుకున్నాను. దానిలోనే 1 కప్పు పాలు, అలాగే 1 కప్పు పెరుగు ఇవి వేసి నూనెలో బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఎంత బాగా కలుపుకుంటే మనకి కేక్ అనేది అంత బాగా వస్తుంది. చక్కగా ఇలా నూనెలో మిక్స్ అయ్యేలాగా కలిపిన తర్వాత మనం పౌడర్ షుగర్ చేసుకున్నాం కదండి, ఆ షుగర్ పౌడర్ అనేది కూడా ఇందులో వేసి షుగర్ కలిసేలాగా కలపాలి. చక్కగా మనం వేసే అన్నీ కూడా బాగా మిక్స్ అయితే టేస్ట్ అనేది ఈవెన్గా ఉంటుందండి. ఇలా షుగర్ మొత్తం కరిగిన తర్వాత మనం తీసుకున్న బొంబాయి రవ్వ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. బొంబాయి రవ్వ అనేది కొంచెం ఉండలు కడుతూ ఉంటుంది కాబట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలుగా ఉంటే కేక్ అనేది టేస్ట్ అనిపించదండి. చక్కగా నీట్గా కలుపుకోవాలి. తర్వాత దీనిలో 1 కప్పు మైదా తీసుకుంటున్నాను. ఈ మైదా అనేది కొంచెం తక్కువగా కూడా తీసుకోవచ్చండి. ఈ మైదాలోనే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ యాడ్ చేయాలి. బేకింగ్ సోడా వేరు, బేకింగ్ పౌడర్ వేరండి, 2 వేరు. బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా వేస్తేనే కేక్ అనేది టేస్టీగా ఉంటుంది. అందులోనూ మనం ఓవెన్లో చేయట్లేదు కాబట్టి బేకింగ్ పౌడర్ వేయాలి. ఈ బేకింగ్ పౌడర్ అనేది 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. తర్వాత బేకింగ్ సోడా అనేది 1/4 టీ స్పూను. ఇవి కూడా మైదా పిండిలో వేసి చక్కగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవటం వల్ల పౌడర్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. ఇంకా అందులో ఏమన్నా ఉండలున్నా లేదన్నా ఏమున్నా కూడా ఆ జల్లెల్లోకి వచ్చేస్తాయి కాబట్టి ఒకసారి ఇలా జల్లించుకోవాలి. ఇది వెనిలా ఎసెన్స్ అండి. ఏ కంపెనీదైనా వేసుకోవచ్చు. వెనిలా ఎసెన్స్ వేయడం వల్ల చక్కగా మనం బయట ఏ విధంగా కేక్ కొనుక్కుంటే ఉంటుందో ఆ విధంగా వస్తుందండి. వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళు యాలకుల పౌడర్ కూడా వేసుకోవచ్చు. అది కూడా వేసి చక్కగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఏ కేక్ చేసుకున్నా సరే ఈ మెథడ్ అనేది కంపల్సరీ అండి. దానివల్ల ఏమవుతుందంటే ఎయిర్ బబుల్స్ అనేవి చక్కగా ఏర్పడతాయి. ఇలా చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇలా కింద వేస్తున్నప్పుడు చక్కగా రిబ్బన్ లాగా పడిపోవాలి. అలా ఉంటే మనకి బ్యాటర్ అనేది రెడీ అయినట్టే. మనం బొంబాయి రవ్వ వేసాం కాబట్టి కాసేపు పక్కకు పెడితే చక్కగా ఉబ్బుతుందండి. దానివల్ల మనకి కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. బేకింగ్ ట్రే తీసుకున్నాను. ఈ కేక్ మౌల్డ్లో చక్కగా మనం పేపర్ వేయాలి కాబట్టి నేను A4 సైజ్ షీట్ తీసుకున్నానండి. దానికి చక్కగా ఆయిల్ అప్లై చేసి పెడితే మనకి బటర్ పేపర్ అనేది రెడీ అయిపోతుంది. ఇంట్లో బటర్ పేపర్ లేకపోతే ఇలా చేసుకోవచ్చండి. ఇలా చేసిన తర్వాత అది కేక్ టిన్లో చక్కగా అమర్చేసి ఆయిల్ తోటి గ్రీస్ చేసుకోవాలి. బటర్తోనైనా గ్రీస్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం చేసుకొని మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా, ఆ కేక్ బ్యాటర్ మొత్తం కూడా దీనిలో వేసేయాలి. ఇలా మొత్తం వేసేసిన తర్వాత చక్కగా నీట్గా సర్ది పక్కకు పెట్టేసి, ఇది నేను ఓవెన్లో చేయటం లేదు, కుక్కర్లో చేయటం లేదండి, నార్మల్ కడాయిలోనే చేస్తున్నాను. అయినా సరే చాలా బాగా వస్తుంది. ఈ కడాయి ప్రీహీట్ చేసుకోవాలండి. 10 మినిట్స్ చక్కగా హై ఫ్లేమ్లో పెట్టాను నేను. బాగా వేడిగా ఉంది. కింద అడుగున ఒక సాసర్ లాంటిది వేసాను. బాక్స్ మూత పెట్టేశాను అనమాట. దానివల్ల కొంచెం హైట్ వస్తుంది, మంట కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలా 45 to 50 మినిట్స్ వరకు చక్కగా బేక్ చేసుకోవాలండి. వేడైన తర్వాత సిమ్లో పెట్టేసి పెట్టుకోవాలి గిన్నె అనేది. దీనికి ఎగ్జాక్ట్ టైం ఇంత అని చెప్పేదానికన్నా కూడా ఇలా మనం నైఫ్ కుచ్చినప్పుడు చాకుకి అంటుకోకుండా వస్తే మన కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇది చల్లారిన తర్వాత
ఎడ్జెస్ అనేవి లూజ్ చేసి డిమోల్డ్ చేసుకుంటే చూడండి ఎంత బాగా వస్తుందో కేక్ అనేది. ఈ కొలతలతోటి ఎవరు చేసినా కూడా కేక్ అనేది ఇలానే వస్తుందండి. మన ఇంట్లో బర్త్డే పార్టీస్ కానీ చిన్న పిల్లలకి ఇష్టంగా ఏదన్నా కావాలి కేక్ కావాలి అన్నప్పుడు ఇలా చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారండి. చాలా చాలా ఈజీ కూడా, ఎవరైనా చేయొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా వస్తుంది, ఖచ్చితంగా వస్తుందండి. నేను ఒక పీస్ కట్ చేశాను చూడండి ఎలా ఉందో, చాలా ప్లఫీగా చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. షుగర్ ఒక్కటే మీరు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. 1 కప్ ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. ఓకేనా, ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.